శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారం వల్ల వారికి లాభం జరుగుతుందా, ఏ గ్రహం వల్ల వీరికి లాభం జరుగుతుంది, ఏ గ్రహం వల్ల వీరికి నష్టం జరుగుతుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు. ఈ కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు. ఇకపోతే మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల ఏం జరుగుతుంది? రవి భగవానుడు 6వ ఇంట ఉన్నాడు. షష్టమంలో 6 ఉన్నప్పుడు చాలా పరాక్రమవంతంగా ఉంటాడు. ఈ రవి వల్ల మనకు జరిగే లాభాలు ఏమిటి? రవి వల్ల ఏం జరుగుతుందంటే, శత్రువుల నుంచి మీకు ఏదైనా భయాలు ఉన్నా కానీ, ఏదైనా మీకు రావాల్సిన డబ్బులే కానీ, ఏదైనా రావాల్సిన స్థలాలే కానీ, ఇంకా ఏ విషయంలోనైనా కానీ మీరు ముందడుగులో ఉంటారు. ప్రమోషన్ల విషయంలో మీకు ఎవరైనా అడ్డుపడుతూ, మీ సహ ఉద్యోగులు కనుక అడ్డుపడుతూ ఉంటే, ఈ రవి యొక్క 6వ స్థానం వల్ల మీకు వారిని అడ్డు తొలగి నూతనంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులే కానీ, ఉద్యోగస్తులే కానీ ఈ రవి భగవాన్ వల్ల మంచి లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పోటీతత్వం అని మీరు అనుకుంటే ఆ పోటీ ఇట్టే ఊసిపోతుంది. ఏది ఏమైనప్పటికీ మీకు 6వ ఇంట రవి చాలా పరాక్రమవంతంగా ఉన్నాడు. మీరు మానసిక ధైర్యంగా ఉంటారు. మీరు చాలా శక్తివంతులుగా తయారవుతూ ఉంటారు. ఇకపోతే కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు పుత్రునికి తండ్రికి మధ్య గొడవలయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీ పిల్లలు పక్కదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే బుధుడు 6వ ఇంట ఉన్నాడు. 6వ ఇంట బుధుడు ఉన్నప్పుడు వ్యాపారం అంతంత మాత్రంగానే జరుగుతుంది. అనుకున్న స్థాయిలో వ్యాపారాలు జరగకపోవచ్చును. మీరు ఆశించిన పెట్టుబడులు పెడితే అవి అంతగా లాభం రాకపోవచ్చును. కాబట్టి పెట్టుబడి విషయాలలో మీరు తక్కువ పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాన్ని ఈ మాసంలో నెమ్మదిగా నడిపించవలసిన అవసరం ఉంది. తొందరపడవలసిన అవసరం లేదు. ఇకపోతే గురువు 10వ స్థానంలో ఉన్నాడు. వృత్తి సంబంధమైన చిక్కులు చికాకులు కొన్ని కలుగుతాయి. వ్యాపారస్తులకే కానీ, లేదా ఇంకా ఉద్యోగస్తులే కానీ, ఇంకా ఎవరి విద్యార్థులకే కానీ కొంత చిక్కులు ఉంటాయి. కానీ దానివల్ల భయపడవలసిన అవసరం లేదు. వాటంతట అవే సమస్యపోతాయి. మీరు మానసికంగా చింతపడవలసిన అవసరం లేదు. శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు. 6వ ఇంట శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో మీకు విందులు వినోదాలు, వివాహ సమస్యలకు, వివాహాలకు వెళ్ళి మంచి భోజనం తింటారు. మంచి మంచి స్టార్ హోటళ్ళలో తినే అవకాశం ఉంది. ఇక శని 7వ ఉన్నాడు. శని 7వ ఉండడం మూలంగా భార్యాభర్తల మధ్య చిరుబురులాటలు అవుతాయి. ఒకరి మాట ఒక పట్టింపులు అవుతాయి. దానివల్ల తగాదాలు ఏర్పడతాయి. మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి మీరు శనీశ్వరునికి ఒకసారి ప్రదక్షిణ చేయండి. శనికి తైలాభిషేకం చేయండి. ఈ సమస్య నుండి గట్టే యొక్క అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రాహు 6వ స్థానంలో ఉన్నాడు. మీకు ఉపయోగపడే గ్రహాలలో రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. షేర్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఏదైనా కంప్యూటర్ ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారు కానీ, కంప్యూటర్ రంగంలో ఈ కంపెనీ వదిలిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్ళాలనుకునే మీ ఉన్నవారు కానీ ఇది చాలా లాభదాయకం. దాంతోపాటు మీరు విదేశాలకు వెళ్ళాలనే తలంపులు కనుక ఉంటే ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి మాసంలో మీకు రాహు బాగా పనిచేస్తున్నాడు. రాహు ధూమగ్రహము కాబట్టి కంప్యూటర్ రంగం వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చాలా అనుకూలమైన సమయము. విద్యార్థులకు మాత్రం సూచిస్తున్నాను, మీరు అనుకున్నది ఏదైతే కొత్తగా నూతనంగా చేయాలనుకున్న బిజినెస్లే కానీ, నూతన ఆలోచనలు కానీ మీరు పెట్టండి. ఈ కన్యా రాశి వారు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో ఒక వెలుగు నిండుతుంది. ఇకపోతే 12వ స్థానంలో కేతు ఉన్నాడు. దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు, ఏ విధమైన నష్టము లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ మాసములో కన్యా రాశి వారికి గురుబలము లేదు. వివాహాలు ఆలస్యం అవుతాయి. మీరు అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేరు. వివాహ సంబంధాలలో చూడడం వరకే జరుగుతుంది కానీ అవన్నీ స్థిరంగా నిలబడే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒకటే సూచిస్తున్నాను, మీకు కేవలం 3 గ్రహాలు పనిచేస్తున్నాయి. ఒకటి రవి పనిచేస్తున్నాడు, ఇంకొకటి రాహు పనిచేస్తున్నాడు, ఇంకొకటి శుక్రుడు పనిచేస్తున్నాడు. కాబట్టి వీటి వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చును. కాబట్టి మీరు గణపతి ఆరాధన చేయండి.
ఆ సర్వేశ్వరుని మొక్కండి. ఆ గణనాథుని కనుక మీరు సేవించేది ఉంటే ఈ యొక్క విఘ్నములన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మీకేదైనా జాతకములో సమస్యలు ఉన్నట్టుగా కానీ, వివాహ ఆలస్యాలే కానీ, లేదా వ్యాపార అభివృద్ధికి కానీ, ఇంకా ఏ విషయంలోనైనా జాతకంతో మీకు లాభంగా ఉంది, దీన్ని ఒకసారి చూపెట్టుకోవాలనే ఆలోచన ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి మీ డాటాను పంపించండి. మీకు తప్పనిసరిగా సహకారం చేస్తూ ఉంటాను. చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్న ప్రశ్నలలో, గురువుగారు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం, ఏమి చేయాలని అడుగుతున్నారు. అయ్యా, మీ జాతకంలో కనుక 2వ స్థానం కానీ 11వ స్థానాన్ని కానీ పరిశీలించిన తర్వాతనే నీ ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగుపడట్లేదనే విషయం తెలుస్తుంది. 2వ స్థానము ధనస్థానము, 11వ స్థానము లాభస్థానము, ఈ 2 స్థానాలను గమనించి అవి ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇప్పుడు నడుస్తున్న దశ ఏమిటి, మీకు ఉండబడే ఆర్థిక పరిస్థితులు ఎందుకు వెనుకబడుతున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే పరిష్కారం చెప్పడం జరుగుతుందని. కానీ ఇలా ఏదో మీరు మెసేజ్ పెట్టగానే బాగా ఉంది బాగా లేదని చెప్పలేను. దానికి కారణం ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలను తీసుకోవాలనుకుంటే ఈ కింది నెంబరు ఫోన్ చేయండి, మీ డేటాను పంపించండి, తప్పనిసరిగా మీకు సహకారం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.